ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఎంతో చదవాలి కాబట్టి అడిగిన క్లాసులో నాకు సహకరించకపోతే చాలా కష్టం. చెప్పండి అందరూ. సో దేవుడు మాకు ఇచ్చిన దివ్యమైన దీవెన, ప్రార్థన ద్వారా అనేక మందికి ఆరోగ్యాన్ని సమకూర్చి ప్రార్థన ద్వారానే మరణశైలను దులిపి ఇవాళ మన సంఘంలో ప్రార్థన చేయడానికి వచ్చారు. చాలా దినాలుగా మన సంఘస్థులు ఎదురు చూస్తున్నారు. అయ్యగారు ఎక్కడ, కశ్యపరావు గారు ఎక్కడ? చాలా ప్రోగ్రామ్స్ ఆయన మన మధ్యలో రావాలని సంఘం బాధపడింది. ఇవాళ ఆ ప్రార్థనలు మన మధ్యలోకి ప్రార్థించడానికి వస్తుంది. వందనాలు చేస్తున్నారు. వారి దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడతాం. ప్రార్థనాపూర్వకంగా వారి ప్రార్థనతో దేవుడు వారికి శక్తిని ఇచ్చాడు, మన సంఘానికి శక్తిని ఇస్తాడు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ ప్రార్థన అద్భుతం. గడిచిన 6 మాసాలుగా మన శరీరం నుంచి లేచి మనతో కలిసి పండుగ చేసుకోవడానికి ఫస్ట్ టైం చర్చిలోకి వచ్చారు ఆయన. పాపాన్ని పైకి వెళ్ళగలుగుతారా? మెట్టుకు నా సోదరులు చెప్పినట్టు దేవుని సన్నిధిలో ఉండుట ఆశీర్వాదకరం. మనం ఎన్నో విషయాల్లో బాధపడతాం, శ్రమ అనుకోకుండా వెళతాం, ఆసుపత్రులకు అయితే పరిగెత్తుతూ వెళతాం. కానీ దేవుని సన్నిధికి రావాలంటే అది నొప్పు ఇది నొప్పు అని బతికిస్తా ఉంటాం. కానీ దేవుని సన్నిధికి పరిగెలు వారిని దేవుడు వారి కాళ్ళను లేని కాళ్ళలోనే చేస్తారు. ఈ యొక్క నమ్మకాన్ని అందరూ ఉంచుకోవాలి. మెట్టుకు 4వ వార్షికోత్సవాన్ని ఇంత సుందరంగా జరపగలిగిన, మనోహరమైన జ్ఞానం కలిగిన సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు, శుభాభివందనాలు తెలుపుతూ, ఒక తాకిపైకి ఇంతమందిని నడిపించడం అనేది చాలా కష్టం. అది నడిపించడమే కాకుండా ప్రోగ్రాం 2 గంటలంటే 4 గంటలు నిలపడం ఇంకా కష్టం. కొంతమంది వెళ్ళినా మీరందరూ ఓపికతో ఉన్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ, ఈవేళ విజయ్ గారు గుర్తు చేశారు. మన పాఠం కూడా అపోస్తల కార్యాలంటే దర్శనము, పౌలుకు కలిగిన దర్శనాన్ని ఆయన కార్యాచరణలో పెట్టి మాసిదోనియా ఫిలిప్పీ నగరానికి వెళ్ళి అక్కడ ముందు వెళ్ళటం వల్ల లూదియా అనే గృహాన్ని కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించిన మహాఘనత ఆయనకి కలిగింది. అలాగా దర్శనాన్ని పుచ్చుకొని ఆయన ఉంటే మరి శరీర దృష్టి అయ్యేవాడో ఇప్పటికీ ఏదయ్యేవాడో తెలియదు. కానీ దేవుని యొక్క దర్శనాన్ని పుచ్చుకొని సొంతంగా ఈ యొక్క పాఠాన్ని భుజంలో వేసుకొని నడిపిస్తున్న సంఘ కాపరిని, దర్శనాన్ని విశ్వాసము కార్యాచరణ, క్రియలు లేని విశ్వాసం మృతమనే కార్యాచరణలోనికి నడిపించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మనందరి సహకారము ఆయనకి వేళ ఉండాలి, ఉంటుంది అని మీ తరఫున కూడా నేనే హామీ ఇస్తూ ఉన్నాను. మనమందరము తలలు వచ్చి మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పినట్లయితే ప్రార్థించుకుందాం. మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆపాదిస్తున్నాము. మహిమోన్నతుడు సర్వోన్నతుడు శిలువ క్షేత్రముగా ఉంచుకుని ప్రభుభావమైన నీ సన్నిధిలో మేము మరలు పెడుచున్నట్టుగా మా మరలు ఆలకించుచున్న దేవుడు, సంవత్సరం వెంబడి సంవత్సరము నూతనమైన కార్యములతో, నూతనమైన తలాంతులతో స్వాభావిమానముగా ఈ యొక్క మందిరాన్ని నీవు అలంకరింప చేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను కూడా నీ యొక్క ఎదుగుదల సంఘంలో ఉంటున్న
రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆత్మలో బలపరచండి ప్రభువా. ప్రత్యేకముగా ఇంతటి ఆనందదాయకమైన మనోహరమైన కార్యక్రమమును ప్రభువా మరి జరుపుచున్న నీ ప్రియులు, నీ సేవకులు ప్రభువా, నేను ఆనందించున్న కుటుంబమును ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరు డాక్టర్ జ్ఞాన మనోహర్ గారిని ఇచ్చిన కుటుంబాన్ని సతీమణుని ప్రభువా, ఇచ్చిన కుమార్తెల్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆశీర్వదించండి. రానున్న కాలంలో ప్రభువా మరి నీ రాకడ పర్యంతం గొప్ప కార్యములు జరిగించడానికి బలముగా ఏడంతల ఆత్మతో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ సంఘమునకు అనేకమైన కుమార్తె సంఘాలు ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ కార్యక్రమాలలో ప్రభువా క్రమము తప్పక ప్రభువా మరి శ్రద్ధతో నీ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నాం. కేవలం నేను ఎటువంటి విశ్రాంతి తీసుకునిగా కేవలం నిద్రపోయినప్పుడు తప్ప నీ కార్యాలను చేయడానికి పరిగెడతాను. ప్రభువా మరి శక్తిని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. బలం అనుగ్రహించండి నాయన, నీ కృపా సహాయం అందించండి. సంఘము విస్తరించడానికి ప్రభువా నీ కృపను బట్టి మెండైన దేవులతో నింపండి. ఈ సంఘము ఇచ్చిన ప్రభువా స్థానిక కాపులను బట్టి డాక్టర్ వాషింగ్టన్ గారిని బట్టి కూడా ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘానికి ఇంకా ప్రభువా మరి నాయన మెండైన విశ్వాసకరమైన సేవకులు ఇస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా మరి కార్యక్రమంలో ప్రభు సహకరించిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ సౌండ్ ప్రభువా మరి అరేంజ్ చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. పాటలు, గీతాలాపనలు ప్రభువా, స్కిట్లు ప్రభువా, ఆయా విధముగా ప్రభువా నీ సన్నిధిలో వారి తలాంతులను ప్రభువా నీ కొరకు హెచ్చించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ పరమయందు దాచి ఉన్న ప్రతి మేలును ప్రభువా నీవు వారికి ఇవ్వడానికి నీ చేతులు చరచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అయితే ప్రభు పొందడానికి వారి హృదయాలు నీ వైపు తిప్పుకోవడానికి నీ కృప అందించండి. ప్రభు ఈ సమయంలో రోగగ్రస్తులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిపై నీ గాయపడిన హస్తాలను ఉంచండి, స్వస్థపరిచే వారిని అంచున్నాం. నీకు స్తోత్రాలు. ప్రభువా మరి నాయన నీ దర్శనానికి కూడా ముందుకు వెళుతున్నా మమ్మల్ని నీ చేతులలో అప్పగించుకున్నట్లుగా నీ యొక్క కార్యములను ప్రభు క్రియారూపంలో విశ్రమించకుండా ముందుకు సాగి వెళ్ళడానికి నీవు బలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం నా కొరకు చేసిన ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘములకు నిండార దీవులను అనుగ్రహించండి, నిండార మేలును అనుగ్రహించండి, సకల సమృద్ధిని దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా చంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా, యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నా, యవన దంపతులను బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా స్త్రీలను, పురుషులను, ప్రభువా వృద్ధులను ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటుండగా సంఘమునకు వారి వారికి ఇచ్చిన తలాంతులను బట్టి సహకరించి ప్రయోజనకరమైన యోధుల వలె ప్రభువా సంఘమును విస్తరింప చేయడానికి మాస్తోనియా సంఘం దినదినము వర్ధిల్లడానికి వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకంగా ప్రభువా నీ సన్నిధిలో ఇప్పటి వరకు వాతావరణం అదుపులో ఉంచాం. కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిపించినందుకు నీకు స్తోత్రములు. రానున్న కాలంలో సంవత్సరం వెంబడి సంవత్సరం అనేక సంవత్సరం ప్రభువా ఘనముగా ప్రభువా పట్టజాలనంత విస్తారమైన జన సమూహములు ప్రభువా మరి మేము ప్రభువా మరి సంఖ్య కాదు కానీ ఆత్మల సంపాదన, ఆత్మీయ లోతుల్లో ఎదుగునంత విశ్వాసులను ప్రభువా సంఘమునకు దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ చిత్తంలో ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. స్వస్థత ప్రభువా మరి ఆరాధనలు ప్రత్యేకమైన రీతిగా శిలవ క్షేత్రం లోరధరం సంఘం స్థాపించడానికి రానున్న సంవత్సరంలో నీ కృపా సహాయం అందించమని మృతుకు ప్రభువా మరి నీవు స్వస్థపరచువాడు. సంఘములో ప్రభువా నీ యొక్క ప్రేమాడు వెంకటస్వామి గారి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా
ఆ విధంగా అనేకమైన స్వస్థతలను ఇచ్చే దేవుడవు ప్రభు. అటువంటి స్వస్థతలను ప్రభు మరి నీవు అనుగ్రహించి హృదయ స్వస్థత, స్వస్థ బుద్ధి ప్రభు బిడ్డలందరికీ దయచేయండి. ప్రత్యేకంగా యవనస్తులను నీ కాపుదలలో ఉంచేది నాయన. వీటికి వారికి చుట్టూ నీ కంచెను ఉంచి నీకు నమ్మకమైన యోగ్యమైన బిడ్డలను వాడుకోమని, సంగమునకు రానున్న కాలంలో యోధులుగా వారు ఉండటానికి, బలమైన ఆస్తిగా వారు పరిగణించడానికి, గొప్ప కార్యములు చేసేవారిగా ఉండటానికి నీ కృప తెచ్చు. ఈ యొక్క కార్యక్రమం అంతట్లోనూ ముందుగా నడిపించినందుకు, రానున్న కాలంలో గొప్ప కార్యములు చేస్తూ నూతనమైన గొప్ప కార్యక్రమమును చేపట్టడానికి నీ కృపా సహాయం తెచ్చు. ఇప్పుడు వెళ్ళి చూడగా ప్రభు ప్రతి ఒక్కరూ క్షేమముగా వారి వారి స్థలములకు చేరు పర్యంతము నీ కృపా సహాయం అందించమని, సంఘము ఏర్పాటు చేసిన విందును ఆరగించినప్పుడు ప్రభు మరి వారికి కావలసిన నిండాల శరీర దీవెనలు, స్వస్థతలు అనుగ్రహించి మహిమ పొందమని, సకల సమృద్ధిని ఇందులో దయచేయమని, మహిమ ఘనత ప్రభావం కాపాదిస్తూ దీవెన ఆశీర్వాదము సంఘమంతటికి, సంఘ కాపు ఈ ప్రియబిడ్డలు దయచేయమని ఆ ప్రభువును నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు జరుగును గాక. మా వందనాలను దయచేసి మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పక్షించి చూడకుంటే కష్టపరచు. రాజ్యము, శక్తి, మహిమ అనంతము నీవే నా తండ్రి. ప్రభువు నిన్ను ఆశీర్వదించను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రసాదించి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగచేయును గాక. దేవునికి స్తోత్రం. మీ పేషెన్సీకి వందనాలు. కాపరి స్వరాన్ని ఆలోచించి ఇంత ఓపిక ఇప్పుడు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి వందనాలు. మరి 9:30కే కింద భోజనాలు స్టార్ట్ అయ్యాయి, అయినా మీరు వెళ్ళమందుకు వందనాలు. మీకు తెలియదు, చాలా మందికి కింద 9:30కే భోజనాలు అక్కడ స్టార్ట్ చేశారు. వాక్ అయిపోయింది, వెంటనే అక్కడ భోజనాలు స్టార్ట్ అయినాయి, అయినా మీరు సంఘంలో సత్తా ఉన్నందుకు వందనాలు. దేవుని చిత్తమైతే మరుసటి కార్యక్రమాలు కలుసుకుందాం. మరి స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఇవాళ మన భోజనానికి కావాల్సిన సదుపాయం మరి శ్రీ ఆర్జే ఉపాస గారు, కేవి సత్యానంద్ గారు, రజనీ శేఖర్, దీపికా శంకర్, కరుణా డానియల్ మరియు మనోహర్ మనకు సహాయం చేసినందుకు మరి ప్రత్యేకమైన దీవెనలు. స్పెషల్ స్కిట్ తో మనము ఒక ఆధ్యాత్మిక నడిపించిన జాన్వాసం గ్రూప్ కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. అందరూ వర్క్ చేసుకున్నాండి. థ్యాంక్ యూ.
కింద లైవ్ జరుగుతుందా? లైవ్ జరుగుతుంది కింద.